మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ. 2026 ఫిబ్రవరి నెల తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము, స్థానము, పూజ, యోగం, నక్షత్రము, స్థాన బలం, వీళ్ళకి దశ తిరిగే టైం వచ్చేసింది. మరి వీళ్ళు పట్టిందల్లా బంగారం కావాలి. ఇంతకుముందు వీళ్ళ పడ్డ కష్టము, వీళ్ళ పడ్డ వేదన, వీళ్ళ పడ్డ విధానము ఇప్పుడు అన్నీ ఫలించే మార్గాలు రాబోతున్నాయి. వీళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. పెద్ద స్థాయిగా ఎదుగుతారు, పెద్ద పెద్ద ఐడియాలు సాధిస్తారు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు, పెద్ద పెద్ద ఆలోచనలో అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా చాలా వరకు ఉంది. మరి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగము, అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు కలిగే యోగం రాబోతుంది. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎదుటివాడు ఏ మాట చెప్పినా కూడా నమ్ముతారు. వాళ్ళని అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. కాబట్టి మీ ప్లానింగు, మీ ఐడియా, మీ ఆలోచనలు ఏ విషయమైనా సరే పబ్లిక్ చేయొద్దండి. దానివల్ల లేనిపోయిన సమస్యలో ఇరక్కబోతారు. బంధుమిత్రులతో కొన్ని విరోధాలు రాబోతున్నాయి. బంధుమిత్రులతో స్నేహాలు తగ్గించాలి. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు మరి స్నేహానికి ప్రాణం ఇస్తుంటారు. స్నేహం అంటే ఇదే నా జీవితం, ఇదే నా లైఫ్ అనేట్టుగా అనుకుంటారు. కాబట్టి ఆ స్నేహితులే ముంచుతుంటారు. మనల్ని నమ్మేది, మనల్ని మోసం చేసేది ఎవరూ కాదు, మన స్నేహితులు, మన బంధువులే. కాబట్టి మీరు అతి జాగ్రత్తలు మీరు పాటించాలి. ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారని వాళ్ళ ఆలోచనలోకి మీరు పోయారనుకోండి, మీ పని గోయిందార్పణం అవుతుంది. కాబట్టి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, పెద్ద ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి. మీకు ఇక నుంచి మీరు సొంత స్థానం కట్టుకోవాల్సిన యోగం రాబోతుంది. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కూడా కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు, అభివృద్ధిగా చేయాల్సినవి కూడా మీ జాతక యోగంలో చాలా వరకు రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు అనేది మీకు ఉండకూడదు. ఆ తొందర వల్లే మీకు లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. కాబట్టి నల్లటి వస్త్రాలు కానీ, నల్లటి వాహనములు కానీ మీరు ధరించకూడదు, నల్లటి వాహనాలు నడపకూడదు. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల 16వ తారీఖు నుంచి మీకు మంచి రాజయోగం రాబోతుంది. కాబట్టి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతకంలో రాబోతుంది. మీరు ఊహించని అదృష్ట యోగము వచ్చే సిచ్యువేషన్లు కనబడుతున్నాయి. కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల మీరు అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి మీకు సంతాన యోగంలో కూడా చూసుకుంటే ఆ సంతానం నుంచి కూడా మీ జీవితంలో అనేది మార్పులు రాబోతున్నాయి. మీరు సాధించాల్సింది కూడా మీ కొడుకులో, మీ కూతురులో, మీ కోడల్లో, మీ బిడ్డలో మీకు సాధించి వాళ్ళు మీకు ఏదో ఒక విధంగా మిమ్మల్ని అభివృద్ధిగా తేవాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కూడా ఆలోచించండి. కాబట్టి ప్రేమ సమస్యల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటివాడి విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దండి. కాబట్టి ఎవరు మనవాడు అనుకొని పోతావో వాడే నీకు ఎన్నుపోటు పొడుస్తుంటాడు. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఆచితూసి అడిగేయండి. నిదానమే ప్రధానము. కాబట్టి మీకు భగవంతుడు అన్నవాడు ఎప్పుడు ఒకే రకంగా పెట్టడు. కొన్నాళ్ళు వెన్నెల, కొన్నాళ్ళ చీకటి. అదేవిధంగా మీ పెద్దవాళ్ళ తరపు నుంచి ఏమీ లేకపోయినా కూడా మీ తరపు నుంచి ఏదో ఒక విధంగా కష్టపడి ఒక స్థాయిగా నిలబడి మీ టాలెంట్ ఏమిటో అనేది మీరు చూపించుకునే టయాలు దగ్గరికి వచ్చినాయి. కాబట్టి ఈ టయాలలోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ జాగ్రత్త మీరు పడుకోకుండా ఏం కాదులే, జనరల్గా మనకు పోతున్నాములే, ఏం కాదులే అనేట్టుగా ఎవరు మీరు నమ్ముతారో అంటారో వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తుంటారు. ఆ దెబ్బతీయాల్సిన వాళ్ళని మీరు కూడా కొంచెం ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు,
ఎన్నో లేనిపోయిన సికాకులు అవి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమం, మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయండి. 7 వారాల పాటు మీరు పూజాబలం చేసుకొని దాంతోపాటు శ్రీ ఆంజనేయ స్వామిని మంగళవారం రోజున 9 మంగళవారాలు మీరు తప్పకుండా ఆ ఆంజనేయ స్వామికి తమలపాకుతో పూజాబలం చేయించి లాస్ట్ వారం రోజున వడమాల తయారు చేసేసి, వడలతో మాల తయారు చేసి ఆ స్వామికి అలంకరించేసి మీరు నమస్కారం చేసుకునేటికైతే ఆ భగవంతుడు దయ వల్ల నుంచి మీకు అన్ని అష్టైశ్వర్యాలు, భాగభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం చేతనైనా కానీ, ఏ విధమైనా కానీ కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ సమస్యలు రాకోకుండా వీళ్ళు ముందు జాగ్రత్త కొంచెం తీసుకోవాలి. ఆ ముందు జాగ్రత్త తీసుకోకుండా ఉంటే కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అలాగే ఇబ్బందులు కాకూడదు, అన్ని విధానాలుగా బాగుండాలి, మీకు మనశ్శాంతి ఉండాలి, ధైర్యం శక్తి ఉండాలి, లక్ష్మి నిలబడిపోవాలి, అనుకున్న పనులు ముందుకు రావాలి అంటే మీరు ఆశ చూసి అడుగేయండి. తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు కొన్ని రాబోతున్నాయి. ఆ తొందరపాటును కొంచెం తగ్గించండి. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అమ్మ, నాన్న, పెద్దవాళ్ళు లేదా అత్త, మామ లేదా మనకు సంబంధించిన పెద్దవాళ్ళు, మన ఏజ్కి పెద్దవాళ్ళని మీరు వాళ్ళని పట్టుకొని వాళ్ళ డైరెక్షన్ మీరు తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో మీరు నడిచినట్టుకైతే మీకు మంచి యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు. ఒకరికి నేను అంటూ జామీను పడొద్దండి. కాబట్టి మీ చేతుకుంటే డబ్బులు ఇచ్చారనుకోండి, తిరిగి రావు. ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తుంటారు, వచ్చేటప్పుడు మీకు తిరిగి రావు. ఇస్తాను అంటుంటారు, మా పరిస్థితి బాగోలేదు, మా పరిస్థితి బాగున్నప్పుడే ఇస్తాము అన్నిటిగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి బాకీ అనేది మీరు మీ చేతుకుంట ఇవ్వకూడదు. బాకీ మీరు పెట్టారనుకోండి, దానివల్ల మీకు అంత నష్టాలు అనేది కనబడుతుంది. ఏ కార్యక్రమైనా కూడా అతి జాగ్రత్తలు కొన్ని పాటించండి. కాబట్టి మీరు ఇంట్లో బాగోక, పిల్లలకి చదువు లేక, కుటుంబంలో మనశ్శాంతి లేక, ఉద్యోగంలో అనుకున్నది కరెక్ట్గా ఉండకోకుండా లేనిపోయిన సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే ఈ కిందకు పోయే నెంబరు 9959432221 ఈ నెంబర్కి మీరు ఒక్కసారి ఫోన్ చేసినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీకు ఏమేమి నడుస్తున్నాయి, ఏమేమి నడవబోతున్నాయి, మరి మీ జీవితానికి మార్గం అనేది ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతక యోగాన్ని బట్టి చక్ర గణితం వేసి చక్కెర కుండలి వేసి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.